వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వందే మాతర జాతీయ గీతం సామూహిక ఆలాపన నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. స్వాతంత్రోద్యమంలో వందే మాతర గీతం ఒక మహా ఉద్యమమన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ విజయశాంతిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి ఫిర్యాదు అందలేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ ని ఆకస్మికంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా పోటీ చేస్తున్న వల్లల నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల యాదవ సంఘం నాయకులు. కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రీడా ఎంపిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తమ ఓటును సద్వినియోగం చేసుకుని 100% ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ బొమ్మలమైన కేశవులు. గూండాల మండలంలోని గ్రామాల్లో ఆవరణలో సామూహిక వందే మాతరం గీతాలాపన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పౌరులలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతరం జాతీయ గీతం సామూహికాలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బందితో వందే మాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. పౌరులలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతర జాతీయ గీతం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బందితో వందే మాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వందే మాతర జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు చారిత్రక దినమని, బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుందని అన్నారు. వందే మాతర గీతానికి మరోసారి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు రావడానికి ఇది మంచి అవకాశమని అన్నారు. వందే మాతర జాతీయ గీతం కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు పాడడం జరిగిందని తెలిపారు. జాతి, మత, కుల, ప్రాంతీయ భావన లేకుండా దేశానికి మంచి గుర్తింపు వచ్చేలా వందే మాతర జాతీయ గీతం సామూహిక ఆలాపన ఉపయోగపడుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూట 150 వసంతాల వందే మాతర ఉత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2000 మంది పౌరులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని మాట్లాడారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ రోడ్ నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు వందే మాతరం నినాదాలు, భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 150 వసంతాల వందే మాతర ఉత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2000 మంది పౌరులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని మాట్లాడారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ రోడ్డు నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు వందే మాతరం నినాదాలు, భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశం యొక్క స్థితిగతులను, భారతదేశంలో ఉన్న పరిస్థితులను, ప్రజల యొక్క అభిమతాన్ని తెలియపరుస్తూ బంకిం చంద్ర చటర్జీ
ఈ వందే మాతర గీతాన్ని సూచించారు. నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. వందే మాతర గీతం భారతదేశానికి స్వతంత్రం రాకముందు ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో కులమతాలకు అతీతంగా ప్రజలను చైతన్యపరిచి ముందుకు తీసుకువచ్చి ఐకమత్యంతో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించిందని, వందే మాతరం యొక్క గొప్పతనం ఈ పాట వలన ఎందరో త్యాగదనులను దేశం కోసం పోరాడిన గొప్ప చరిత్రను ఈ పాటకు ఉందని తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా పాల్గొని వాణిజ్య భవన్ సెంటర్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, నరసింహాచారి, పట్టణ సిఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వందే మాతరం గీతాలాపన కమిటీ సభ్యులు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్, తోట శ్యాంప్రసాద్, ప్రసన్న, దశరథ, సృజన్ కుమార్, ఉపేందర్, వెంకటరెడ్డి, హైమావతి, శ్రీదేవి, నరసింహ మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందే మాతరం వందే ర్యాలీ ప్రారంభమైంది. మీ విద్యార్థులందరినీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనేలా చేయండి. దయచేసి ఈ సువర్ణ అవకాశాన్ని విరదాకండి. జాయిన్ చేయండి. ఈ ర్యాలీ వాణిజ్య భవనంలో కొనసాగుతుంది. అందరు విద్యార్థులు కూడా అక్కడికి ర్యాలీ వెంట రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమైన వాళ్ళ యొక్క పనులన్నీ పక్కన పెట్టి దేశ స్వాతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాలను నవ్వుతూ అర్పించారు. వాళ్ళందరి త్యాగాలను స్మరించుకోవడం కొరకు, ఒక జాతీయ సమైక్యత స్ఫూర్తిని మనలో నింపుకోవడం కొరకు జేజేలు అందుకోండి స్వరాజ్య తీరులారా, వందే మాతరము గలమెత్తి పాడుతూ గర్జించినారయ్య స్వాతంత్ర పోరులు. విభజించు పాలించు విషపులను పారదోలితిరయ్యా, జోహార్లు అమరులారా, స్వాతంత్ర వీరులారా, జేజేలు అందుకోండి. తెల్లోడి పాలన మాతరమంటూ వెలిగినారు మీరు. ఉరికొయ్యలపై వేలాడినా గాని ఉరికొయ్యల హల్ హల్ మూవెత్తున ఎగిరి పడుతున్నటువంటి జ్వాల మాతరం మాతరం. పిల్లలందరూ కూడా చెయ్యెత్తి మరి కొద్దిసేపట్లో మన సూర్య వందే మాతరం స్పీడు, వందే మాతరం చెప్పున స్వరమచ్చే, వందే మాతరం వందే మాతరం. వందే మాతర గీతం మాకు
వందే వందే మాతరం. ఈరోజు 150 ఏళ్ళ గీతం వేడుక. ఈరోజు వందే మాతర గీతం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం మాకు సగర్వంగా పలుకుదాం మనమందరము. చేతులెత్తి చాటుదాం వందే మాతర గీతం, చేతులెత్తి చాటుదాం వందే మాతర గీతం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, ఈ తరం మాతరం, వందే మాతరం, ఈ తరం మాతరం, వందే మాతరం. అందరం బిగ్గరగా చేతులు చెప్తాం, ఈ తరం మాతరం, గర్వం వందే మాతరం, మన గీతం మన గర్వం, వందే గీతం మన గర్వం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కలం నుండి వెలసినది జ్యోతి, నుండి వెలసినది జ్యోతి, వందే మాతర గీతం మాతృభూమి శక్తి, వందే మాతర గీతం మాతృభూమి శక్తి, వందే మాతరం, వందే మాతరం. ఏదైతే ఆనాడు అందరికి స్ఫూర్తినిచ్చిందో అది ఆనాడే కాదు, యావత్ భారతదేశం ఉన్నంత వరకు మనకు వందే మాత్రం మనకు ఎప్పటికీ కూడా స్ఫూర్తిగానే నిలుస్తుంది. అలాంటి వందే మాతర గీతాన్ని ఇప్పుడు అందరం కూడా సామూహికంగా ఆలపిద్దాం. అందరూ కూడా అటెన్షన్ లో ఉండాలి. మాతరం మాతరం, వందే అంటే మాత్రం అనాలి, వందే మాతరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర శాసనమండలి సభ్యులు విజయశాంతి బోరబండ డివిజన్లో విస్తృత ప్రచారం గావించారు. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు పాల్వంచ, సుజాత నగర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర శాసన మండలి సభ్యులు విజయశాంతి బోరబండ డివిజన్లో విస్తృత ప్రచారం గావించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్తో పాటు పాల్వంచ, సుజాత నగర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు సునాయాసమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్కి ప్రజలు, మహిళలు మద్దతు తెలుపుతున్నారని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతారావు, పాల్వంచ, సుజాత నగర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, చింతలపూడి రాజశేఖర్, కొత్తగూడెం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బూక్య రాంబాబు, రిటైర్డ్ ఏడీఈ వై వెంకటేశ్వరరావు, కాపా శ్రీనివాసరావు, ఎస్కే
అబీద్, చిమట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు రాలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయమై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే వెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంపై జిల్లా యంత్రాంగం విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమ చర్చల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకమైన వాతావరణంలోనే మెలిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై నల్గొండ జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, హెచ్ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, మెంటర్లు, విద్యార్థులతో ఆమె విడివిడిగా చర్చించారు. మీడియాలో వచ్చిన వార్తల దృష్ట్యా నిజంగా వైద్య కళాశాలలో జరిగిన సంఘటనలను వివరించాలని ఆమె విద్యార్థులను అడిగారు. తమను ఎవరూ ర్యాగింగ్ చేయలేదని, స్నేహపూర్వక వాతావరణంలోనే తాము ఉన్నామని విద్యార్థులు నల్గొండ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ర్యాగింగ్ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని, ఎవరైతే ర్యాగింగ్కు పాల్పడతారో వారు చట్టరీత్యా తప్పు చేసిన వారవుతారని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా ప్రతి వైద్య కళాశాలకు మెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా ర్యాగింగ్కు పాల్పడినా, ర్యాగింగ్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎలాంటి రికమెండేషన్లు పనిచేయవని, విలువైన జీవితాన్ని విద్యార్థులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏవైనా సమస్య ఉంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావాలని, ర్యాగింగ్ వంటి వాటికి పాల్పడవద్దని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను చదివిస్తారని, ఒక డాక్టర్గా రాణించేందుకు ఎంతో కష్టపడి నీట్ రాయడంతో పాటు 5 సంవత్సరాలు MBBS విద్యను అభ్యసించాల్సి ఉంటుందని, సమాజంలో ఒక మంచి డాక్టర్గా సేవలందించే విషయంపై వైద్య విద్యార్థులు దృష్టి సారించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను బాధ పెట్టకుండా వారి గురించి ఆలోచించాలని ఆమె వారికి హితబోధ చేశారు. ర్యాగింగ్ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణకు గురి కావడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదవుతాయని, దీనివల్ల జీవితమే నాశనం అయిపోతుందని తెలిపారు. నల్గొండ వైద్య కళాశాలపై వచ్చిన ర్యాగింగ్ అంశం తీవ్రంగా పరిగణించి సీసీటీవీ ఫుటేజ్లను సైతం పరిశీలించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై వైద్య కళాశాలలో ఆకస్మికంగా విద్యార్థుల గదులను తనిఖీ చేయడం జరుగుతుందని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదే సమయంలో ఏవైనా సమస్యలుంటే విద్యార్థులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ లేదా నల్గొండ ఆర్డీఓకు తెలియజేయాలని సూచిస్తూ వారి ఫోన్ నంబర్లను విద్యార్థులకు తెలియజేశారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక ఆర్డీఓ అశోక్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపక బృందం ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక శ్రీ మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13 కాటన్ మిల్లులు ఉన్నాయని, వీటిలో 10 కేంద్రాల్లో ఇప్పటికీ పత్తి కొనుగోలు ప్రారంభమైందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక శ్రీ మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం
13 కాటన్ మిల్లులు ఉన్నాయని, వీటిలో 10 కేంద్రాలలో ఇప్పటికీ పత్తి కొనుగోలు ప్రారంభమైందని తెలిపారు. స్లాట్ బుకింగ్ సమస్యలపై కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా స్లాట్ బుకింగ్కు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటన్ మిల్లు యజమాని ఇల్లందులం మల్లేష్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులున్నారు. తేమ శాతం ఇప్పుడున్న ప్రకృతిని బట్టి వర్షాల వల్ల ఎక్కువ వస్తుంది. సరే, దాన్ని మీరు కవర్ చేస్తారు, 12 వరకు చేసారు. అయితే 12, 13 వచ్చిన వాళ్ళకు ఒక 2 పాయింట్లు తగ్గిస్తే వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అన్న మిగులుతుంది సార్. దాని మీద మీరు కొంచెం ప్రభుత్వం లెవెల్లో కొన్ని ఇష్యూస్ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో. నేను డైరెక్టర్ అగ్రికల్చర్. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని ఈరోజు యాదాద్రి విజిట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. యాదాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి దాదాపు 23,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మనకి 13 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పటివరకు దాదాపు 10 జిన్నింగ్ మిల్లులో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు ప్రారంభమైంది. అండ్ రైతులు కొంతమంది ఈ స్లాట్ బుకింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఆ విషయంలో ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేశాము. సో దట్ మనకి స్లాట్ బుకింగ్ అనేది కెపాసిటీకి తగినట్టు అన్ని జిన్నింగ్ మిల్లో కూడా ఎప్పుడు కూడా అందుబాటులో, అంటే రైతులు ఏ టైంలోనైనా వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకునేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ వన్ మోర్ ఇష్యూ మా దృష్టికి వచ్చి 7 క్వింటాల్ వరకు పరిమితి పెట్టకూడదు అని రైతులు చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మన ప్రభుత్వం తరపున గౌరవ మంత్రి గారు కూడా లేఖలు రాయడం జరిగింది. మేము కూడా వాళ్ళని కోరుతున్నాము, ఇది 7 క్వింటాల్ అనేది యావరేజ్ పెట్టడం సరికాదు, 12 క్వింటాల్ వరకు పెంచమని కూడా ప్రభుత్వం తరపున కూడా కేంద్ర ప్రభుత్వంకి అడగడం జరుగుతుంది. సో వాళ్ళు 2 ఆప్షన్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ రైతులకి ఈ యావరేజ్ క్వింటాల్ కన్నా ఎక్కువ వస్తుందో అది కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేషన్ చేస్తే అది కొనుక్కునే అవకాశం కూడా ఇవ్వాలి అని కూడా కోరుతున్నాము. సో దానికి సంబంధించిన స్పష్టత మేబీ 2-3 డేస్లో రానున్నది. సో దాని తగినట్టు యావరేజ్ 7 క్వింటాల్ కన్నా ఎక్కువ కొనుక్కునే అవకాశం కూడా రైతులకి కలిగించే పరిస్థితి అంటే ఉంది. థ్యాంక్ యూ. మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. అది మనం 12 క్వింటాల్ వరకు పెంచడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం రిప్రజెంటేషన్ చేశాము. సో అది మనకి 2-3 డేస్లో వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు 7లోంచి 12 పెంచుతారు, లేదు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు లోకల్ అగ్రికల్చర్ ఆఫీసరు రైతులది వాళ్ళ పంటని పరిశీలన చేసి, లేదు ఆయన 7 కన్నా ఎక్కువ క్వింటాల్ పండించారు అని సర్టిఫై చేస్తే దాని ప్రకారం వాళ్ళు మోర్ దెన్ 7 క్వింటాల్ కొనాలా అని కూడా మేము అడుగుతున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా పోటీ చేస్తున్న వల్లాల నవీన్ యాదవ్కి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం నుంచి యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తండు ఉపేందర్ యాదవ్, ఇతర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా పోటీ చేస్తున్న వల్లాల నవీన్ యాదవ్కి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం నుంచి యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తండు ఉపేందర్ యాదవ్, చౌటుపల్ మండల యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మెండే బుచ్చయ్య యాదవ్, యాదవ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గంగనబోయిన వెంకటేష్ యాదవ్, మండల యాదవ సంఘం ఉపాధ్యక్షులు గంజిపాండు యాదవ్, యాదవ సంఘ మండల ప్రధాన కార్యదర్శి వర్గ నరసింహ యాదవ్, యాదవ సంఘ మండల నాయకులు అభిశెట్టి నరసింహ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేనే కాదు, రేపు అసెంబ్లీలో పోట్లాడే
రేపు మంత్రి ఖచ్చితంగా 100% మీద కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచినందుకు అభివృద్ధి సూపర్ జరుగుతుంది కాబట్టి 100% నవీన్ యాదవ్ ఓటేయాలి నవీన్ అన్నకు ఓటేయాలి, నవీన్ అన్న గెలిపించాలి. నవీన్ అన్న మంత్రి కాబోతుండు, ఎమ్మెల్యే ఏంటంటే నెక్స్ట్ మీరు అందరూ కూడా ఓటేయమని చెప్పండి. ఆయన వాయిస్ తీసుకో. ఎందుకేయాలి అడుగు. పెద్ద బాబాయ్ ఇక్కడ చూడమని మేడం, ఇక్కడ చూసుకుంటే మాట్లాడు. ఎందుకేయాలి దేనికి వేయాలి బాబాయ్, ఎందుకు వేయాలి చెప్పు ఆయనకు. ఈ ఏరియా క్యాండిడేట్ మీ గల్లీ ముద్దుబిడ్డ, ఈ ఏరియా ముద్దుబిడ్డ కాబట్టి మీ సమస్యలను తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కావడమే కాకుండా మంత్రి అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అన్న తిరుగుతున్నాడు, మీరు గెలిపించుకోండి, మీ ఏరియాను బాగు చేసుకోండి. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐను అడిగి తెలుసుకుని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాల సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించడం జరిగింది. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐను అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలు సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించడం జరిగింది. స్టేషన్ పరిధిలో నమోదైన కేసు వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం లేకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోట్, పెట్రోల్ కారు డ్యూటీలో ఉన్నప్పుడు 100కు డయల్ కాల్స్కి మాత్రమే తక్షణమే స్పందించి వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీలు ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పనిచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి అక్రమ ఇసుక రవాణా, పీడిఎస్ రైస్ అక్రమ రవాణా, జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఓవర్ స్పీడు, ట్రిబుల్ డ్రైవింగ్, మైనర్ల వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఐపీఎస్ సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దేవరకొండ డివిజన్ స్థాయి గిరిజన క్రీడా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా DTW చత్రునాయక్ ఆర్డీఓ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి చత్రునాయక్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ స్థాయిలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 250 మంది విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారమ్స్ పోటీలలో మండల స్థాయి ఎంపికలు జరుగుతున్నాయని వారు తెలిపారు. దేవరకొండ పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దేవరకొండ డివిజన్ స్థాయి గిరిజన క్రీడా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా DTW చత్రునాయక్ ఆర్డీఓ రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి చత్రునాయక్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ స్థాయిలో గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 250 మంది విద్యార్థులు అండర్ 14, అండర్ 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారమ్స్ పోటీలలో మండల స్థాయి ఎంపికలు జరుగుతున్నాయని వారు తెలిపారు. గిరిజన విద్యార్థులు క్రీడల ద్వారా గిరిజన ప్రాంతాల నుండి క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందించాలన్న దృఢ సంకల్పంతో ఎంపికలు చేపట్టామని వారు తెలిపారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రత్యేక మెలకువలతో అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు. ప్రభుత్వం గిరిజన పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు పాఠశాలలో, కళాశాలలో ఇలాంటి క్రీడలకు మరింత అవకాశాలు పెరుగుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు MRO, MPDO, ATWO, ఆశ్రమ పాఠశాలకు చెందిన వార్డెన్లు, పీటీలు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లా విద్యాశాఖ నుంచి విచ్చేసిన పీడీస్ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ANMs కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఇతరులకు విచ్చేసిన విద్యార్థులకు కూడా ఆశీస్సులు తెలుపుకుంటున్నాము. మరి ఇప్పుడు జ్యోతి ప్రజలున్న కార్యక్రమము మరి మన ముఖ్య అతిథులు నిర్వహించవలసిన కోరుతున్నాము. మన DTDO గారు, MPDO గారు, ATDO గారు, అందరూ HMs, మేడం ఆల్ HMs, HWs, మరి డివిజన్ కన్వీనర్ సజనా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రమేష్ సార్ ఉండుగా డివిజన్ సార్ వాయి తీసుకురండి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి ఆటలు అనేవి కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈరోజు మరి చాలామంది విజ్ఞానం ఉంది కానీ ఎంతో తెలివి ఉంటుంది కానీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేనప్పుడు మరి అనారోగ్య సమస్యలు తలెత్తి మరి వాటి ద్వారా వారి భవిష్యత్తును మరి సరిగా చూసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఈ క్రీడలు అనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి శరీర దారుఢ్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే వారు మరి అన్ని విషయాల్లో రాణించగలరు.
కాబట్టి మరి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క మరి క్రీడలు నిర్వహించడం అభినందనీయము. మన యొక్క గిరిజన హాస్టల్స్ కానీ ఆశ్రమ్ స్కూల్స్ కానీ ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అయింది. ఆ హాస్టల్ పెట్టడం వల్ల మనం అందులో చదువుకుంటున్నాం. లేకుంటే మనకేమో మన పేరెంట్స్ ఎవరు చదివిస్తారా? మన తండ్రులను అప్పుడు స్కూల్స్ ఉండేవా? కాదు కదా. కాబట్టి ఆ గవర్నమెంట్ వాళ్ళ స్ఫూర్తితోని మన వసతి గృహాలు నిర్మించారు. కాబట్టి మనం వసతి గృహాలు చదువుకొని అందులో మంచి స్థాయిలో ఈ రోజుల్లో మంచి స్థాయిలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో రావాలి. కాబట్టి మీరు చాలా ఈ చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ అనేది కూడా కావాలి. మనిషి ఒట్టిన కూర్చుంటే మనం ఏం చేస్తుంటే ఒక చైర్ మీద కూర్చుంటే మన యొక్క నర్వ్స్ కూడా పనిచేయవు. మనం వాకింగ్ చేస్తుంటే మన బాడీ కూడా ఇంజన్ లేక మన మిషన్ ఎట్లా అయితే నడుస్తుంటుందో అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కూడా ఆ విధంగా మనం నడవాలనే ఉద్దేశంతో మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు ఈ ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్స్ వల్ల మనం ఇప్పుడు డివిజన్ లెవెల్లో ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళకు సెలెక్షన్ చేస్తారు. సెలెక్షన్ చేసిన తర్వాత అచ్చంపేటలో అక్కడ అది డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తారు. తర్వాత మా మూలుగు ఏటూరు నాగారం అక్కడ మనకు ఫైనల్ స్టేట్ లెవెల్లో అవుతుంది. కాబట్టి మీరు స్టేట్ లెవెల్ రావాలని మీరు కష్టపడాలి. హైదరాబాద్లో ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని, చదువుకున్న వారు ఓటు వేసేందుకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చక్కని అవకాశమని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ తెలిపారు. హైదరాబాద్లో ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని, చదువుకున్న వారు ఓటు వేసేందుకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చక్కని అవకాశమని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఉప ఎన్నికలలో తమ ఓటును సద్వినియోగం చేసుకుని 100% ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని ఓ కళాశాలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు కీలకమని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్వహించే ఎన్నికల విషయంలో ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత పౌరులుగా మనపైన ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పోలింగ్ రోజు సెలవు రోజు అని భావించకుండా ఓటు వేయడం మన హక్కు అని భావించి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువతీ యువకులు, విద్యావంతులు, చిరుద్యోగులు, మహిళలు, వ్యాపారస్తులు, దినసరి కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు నవంబర్ 11వ తేదీన జరిగే ఉప ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాలు, ప్రలోభాలకు గురి చేస్తున్న తాయిలాలు పంపిణీ చేస్తున్న, డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని వివరించారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో కీలకమని, దానిని సద్వినియోగం చేసుకునే బాధ్యత మనదే అని తెలిపారు. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకుండా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారితో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నరేంద్రచారి, జగదీష్, విఠల్, విమల, శాంతిప్రియ, శ్రీలక్ష్మి, తాండు సోని, శ్యామల, కళ్యాణి, గంగాభవాని, శ్రావణి, విజయశాంతి, రమాదేవి, నిరంజన్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఓటర్స్ అవేర్నెస్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవాళ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటర్ల శాతం పెంపొందించాలని చెప్పి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలోనే ఓటర్ల శాతం చాలా తక్కువ అవుతుంది ప్రతి ఎన్నికలలో. ఎందుకు? మన దగ్గర విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. మనం ఓటింగ్కు చాలా దూరంగా ఉంటాం.
అదేవిధంగా గ్రామీణ స్థాయిలో చూసినట్లయితే దాదాపు నిరక్షరాస్యులే ఉంటారు. వారు దాదాపుగా ఏ ఎన్నిక వచ్చినా మొట్టమొదటిలో లైన్లోనే ఓటు వేయకపోతే మనం దేనికి అర్హులం కాదని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వాళ్ళ ఓటింగ్ శాతం 19% నమోదవుతుంది. విలేజ్లో గ్రామీణ స్థాయిలో ఓటింగ్ శాతం 19% నమోదవుతుంది. కానీ మన పట్టణంలో వచ్చేసరికి పట్టణంలో ప్రధానంగా విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, అంతా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటాం. మనం ఓటింగ్ ఎందుకు పాల్గొనలేకపోతున్నాం? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికలలో కూడా ఓటింగ్ సంబంధించిన రోజున సెలవు దినాన్ని ప్రకటిస్తుంది. సెలవు ఉన్నదని చెప్పేసి మనం ఇంటికి పరిమితం అవుతున్నాం, కానీ మన ఓటు వినియోగించుకోలేకపోతున్నాం. అంటే ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు. భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగంలో ప్రధానమైనది, అతి ముఖ్యమైనది ఓటు. మన ఓటును మనం వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళమే మన ఓటింగ్ శాతానికి దూరంగా ఉంటుంది. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు మనకి ఎవరు నచ్చలేదనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా గుర్తు కూడా ప్రవేశపెట్టింది. ఆ నోటా గుర్తును మనం వేసి మన యొక్క నిరసన తెలిపవచ్చు. కానీ మనం ఇటు నిరసన చెప్పకుండా ఓటింగ్లో పాల్గొనకుండా మనం ఉండేసరికి మనమే విద్యావంతులమే, మేధావులమే మన ఓటింగ్ దూరం ఉంటే సరైనది కాదు. ఇప్పటికైనా తమ మనసు మార్చుకొని ఇప్పుడు సదవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతంలో అందరూ కూడా పాల్గొంటారని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది చాలా ఎక్కువైనది కాబట్టిగా బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా మీకు నోటా గుర్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నోటా గుర్తు వేసి నిరసన తెలిపి మన ఓటు హక్కు అనేది వేసి మన యొక్క సెలవు దినాన మనం ఓటు వేసిన తర్వాత మిగతా కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనల్లో భాగంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు మనం ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రధానంగా దేని గురించి డబ్బు, మద్యం, ఇతరులతో వస్తువులు ఇచ్చి మనకు ప్రలోభాలకు గురి చేస్తారు. మనం ఒక్కసారి ప్రజాస్వామ్యంపై శాశ్వత విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మరియు స్వచ్ఛతమైన నాణ్యమైన మరి శాంతియుత ఎన్నికల గౌరవాన్ని కాపాడుతామని మరియు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మరియు మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ప్రేరేపణల ప్రభావానికి లోను కాకుండా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. జై హింద్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంతో పాటు మరియు గ్రామాలు సీతారాంపురం సుద్దాల హై స్కూల్ ఆవరణలో స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు తెలిపారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంతో పాటు మరియు గ్రామాలు సీతారామపురం సుద్దాల హై స్కూల్ ఆవరణలో స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు తెలిపారు. వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందే మాతర గేయం ఆలపించాలని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎంఏ సలీం, ఎస్ఐ తేజం రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. వందే మాతర జాతీయ గీతం సామూహిక ఆలాపన నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. స్వాతంత్రోద్యమంలో వందే మాతర గీతం ఒక మహా ఉద్యమమన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ విజయశాంతిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి ఫిర్యాదు అందలేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ ని ఆకస్మికంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా పోటీ చేస్తున్న వల్లల నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల యాదవ సంఘం నాయకులు. కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రీడా ఎంపిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తమ ఓటును సద్వినియోగం చేసుకుని 100% ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ బొమ్మలమైన కేశవులు. గూండాల మండలంలోని గ్రామాల్లో ఆవరణలో సామూహిక వందే మాతరం గీతాలాపన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.